హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ ఇష్యూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అని చెప్పేసి మనకి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి వార్తల్లో ఉంది. ఎన్నికల ఏడాది కాబట్టి ఎన్నికల విషయంలో ప్రతి అంశం మనకి ఎగ్జామ్ దృష్ట్యా ముఖ్యమైనదే. సో మనం డిస్కస్ చేయాలి ఈ క్లాస్లో వాట్ ఈస్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఇందులో ఎటువంటి రూల్స్ ఉంటాయి, లీగల్ బైండింగ్ ఉంటుందా లేదని చెప్పేసి డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ చూస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి ఫస్ట్ లోక్సభ ఎన్నికల్లో చూస్తే లేదు. సో ఆ కాన్సెప్ట్ ఫస్ట్ టైం మనకి లేదు. వెరీ ఫస్ట్ టైం 1960s మనం దీన్ని అమల్లోకి చేసుకున్నాము. సో కేరళ అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పేసి ఉంటాయి. సో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వెరీ ఫస్ట్ టైం మనము దీన్ని అమల్లోకి తెచ్చుకున్నాము. లోక్సభ చూస్తే 1962లో వెరీ ఫస్ట్ టైం మనము లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీల యొక్క సమ్మతి తీసుకొని ఒక 6 గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది వెరీ ఫస్ట్ టైం. సో ఎన్ని 6 గైడ్లైన్స్ అని చెప్పేసి 6 గైడ్లైన్స్, ఇట్ ఈస్ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అని చెప్పేసి మనకి ఎన్నికల సంఘం వెబ్సైట్ చెప్తుంది. సో అన్ని పొలిటికల్ పార్టీల సమ్మతితోనే ఇది అమలు చేస్తున్నామని చెప్పేసి ఒక 6 గైడ్లైన్స్ రూపొందించుకొని అమలు చేస్తున్నాం మనము. ఇక్కడ చూస్తే ఎటువంటి లీగల్ బైండింగ్ లేదు. సో ఈ 6 గైడ్లైన్స్కి పొలిటికల్ పార్టీలు కట్టుబడి ఉండనవసరం లేదు అని చెప్పేసి మనకు ఎన్నికల సంఘం యొక్క వెబ్సైటే పేర్కొంటుంది. సో ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, 6 గైడ్లైన్స్ అని చెప్పేసి అమల్లోకి వచ్చినాయి. అయితే ఎంసీసీ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు 6 గైడ్లైన్స్ మనం ఫాలో కావాలి అంటే, సో ఫస్ట్ ద డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఎలక్షన్ షెడ్యూల్ అంటే మనకి ఈ రోజు నుంచి, సో సాయంత్రం నుంచి ఇది మనకు అమల్లోకి వస్తుంది. ఎంతవరకు, ద డేట్ ఆఫ్ రిజల్ట్ అంటే సో రిజల్ట్ వరకు మనకి ఇది June 4 వరకు అమల్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనము ఈ లోక్సభ ఎన్నికలు చూస్తే గిట్ట ఈ March 16 నుంచి ఇన్ఫ్యాక్ట్ June 4 వరకు అమల్లో ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. డేట్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్మెంటు, డేట్ ఆఫ్ రిజల్ట్, ఈ రెండింటి మధ్యన మనకు ఉండేదాన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి 6 గైడ్లైన్స్ ఫాలో కావాలని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది 62 లోక్సభ ఎన్నికల్లో. ఈ 6 ఏముంటాయంటే అంతగానం అవసరం లేదు. సో నెక్స్ట్ మనం ఒక 2 యాడ్ అవుతాయి. ఆ రెండింటి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, కొత్తగా యాడ్ అయినాయి కాబట్టి. ఇందులో జనరల్ కండక్ట్ అని చెప్పేసి ఫస్ట్ ఉంటుంది. సో జనరల్ కండక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఏముంటుంది మనకు జనరల్గా వాళ్ళు సో క్యాస్ట్ అని ఈ రిలీజియస్ విషయంలో మనం ఓట్లు అడగరాదని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అట్లా మనకు కొన్ని కనిపిస్తాయి. సాధారణ ప్రవర్తన అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది సో పబ్లిక్ మీటింగ్స్. ఈ మీటింగ్ పెట్టాలంటే మనం సంబంధిత పోలీస్ అధికారి యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పేసి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్, దీని తెలుగులో ఏమంటే మనం ఊరేగింపులు అని చెప్పేసి పిలుస్తాం. ఊరేగింపుల విషయంలో 2 పొలిటికల్ పార్టీలు ఒకే వైపు రాకుండా చూసుకోవాలి, వచ్చినప్పటికీ మనం ఎటువంటి క్లాష్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి మనకి అది చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ వేరే నాయకుల ఈ దిష్టి బొమ్మలు లాంటి దహనం చేయొద్దని చెప్పేసి మనకి ఊరేగింపులలో అది చెప్తుంది. నెక్స్ట్ పోలింగ్ డే. ఆ పోలింగ్ డే మనకు ఇన్ఫ్యాక్ట్ ముగ్గు పోస్తారు కదా 100 మీటర్ల దూరంలో, అటువంటిది కానీ లేదా మనకు ఇన్ఫ్యాక్ట్ ఆ పోలింగ్ డే నాడు మనము ఎవరెవరు లోపలికి రావాలి ఎవరు రావద్దని చెప్పేసి సమ్ గైడ్లైన్స్ ఉంటాయి కదా, అది దీని కిందికి వస్తుంది. నెక్స్ట్ పోలింగ్ బూత్ అని చెప్పేసి ఉంటుంది. ఈ పోలింగ్ బూత్ ఎలా ఉండాలని చెప్పేసి కొన్ని సర్టెన్ గైడ్లైన్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి దగ్గరలో ఆ పోలింగ్ బూత్ దగ్గర ఎటువంటి చిత్రాలు మనకు కనిపించదని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ అబ్జర్వర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనకి కొంతమందిని ఎన్నికల సంఘము పరిశీలకులుగా పంపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ మనకు ఎక్కువ వీళ్ళు TIIT స్టూడెంట్స్ కానీ లేకుంటే ఈ సీసీ కెమెరాలను వీళ్ళు పెడతారు, లేకుంటే పైనుంచి మనకి ఏమైనా విజిటింగ్ ఆఫీసర్స్ వస్తే రావచ్చు. సో వాళ్ళంతా మనకి ఇక్కడ దీని కిందకి వస్తారు. ఇవి 6 తర్వాత ఏమైంది అంటే మరింతగా బలోపేతం చేయాలని చెప్పేసి 1979లో సో మనకు పార్టీ ఇన్ పవర్ అని చెప్పేసి కొత్తది యాడ్ చేసింది. సో పార్టీ ఇన్ పవర్ అంటే ఏంటి అంటే మనకు అధికారంలో ఉన్న పార్టీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. సో వాళ్ళు మంత్రులు ఇన్ఫ్యాక్ట్ అధికారిక ప్రకటనలు చేయొద్దని చెప్పేసి అట్లా మనకు కొన్ని కనిపిస్తాయి. పొలిటికల్ పార్టీ మనకు ఇన్ఫ్యాక్ట్ అపోజిషన్ పార్టీకి కూడా మీటింగ్ పెట్టుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఇందులో మనకు కనిపిస్తుంది. అంటే అధికారంలో ఉన్న పార్టీ కొన్ని గైడ్లైన్స్ అనేది ఇష్యూ చేసిన ఎన్నికల సంఘం అని చెప్పేసి. 2013లో మనకు చూస్తే ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పేసి సో దీన్ని ఎంసీసీ కిందికి తీసుకొచ్చారు. మొత్తం మీద ఎన్ని ఉన్నాయి మనకి నేటికి 8 అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇట్ ఈస్ నాట్ లీగల్ బైండింగ్, కానీ ఇవి నేరుగా ఎంసీసీ లీగల్ బైండింగ్ కాదు, కానీ
కొన్ని ఇందులో ఉన్న రూల్స్ వేరే చట్టాల పరిధిలోకి వస్తాయి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల్లో ఉచిత వాగ్దానాలు లాంటివి చూస్తే మనకు కొన్ని కనిపిస్తాయి. అది కరప్ట్ ప్రాక్టీస్ కిందికి రాదు. కానీ ఈ అధికారంలో పార్టీ కనుక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఉచిత వాగ్దానాలు చేస్తే ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల కోడ్కి ఇబ్బంది కలిగేస్తే అప్పుడు దీన్ని కరప్ట్ ప్రాక్టీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో కరప్ట్ ప్రాక్టీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది సెక్షన్ నెంబర్ 123 అని చెప్పేసి 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీని కింద కొన్ని రకాలు వస్తాయి మనకు. అంటే కులం పేరుతో ఓట్లు అడిగినా లేదా మతం పేరుతో ఓట్లు అడిగినా కూడా మనకు కరప్ట్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. నేరుగా మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ న్యాయ పరిధి అంటే చట్ట పరిధిలోకి రాకపోయినప్పటికీ కొన్ని రూల్స్ మాత్రము వేరే చట్టాల పరిధిలోకి వస్తాయి. సో దాని ప్రకారం వీళ్ళు శిక్షకు గురి కావచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనకంటే కరప్ట్ ప్రాక్టీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఎన్నికల విషయంలో మనకి 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, సెక్షన్ నెంబర్ 123 అని చెప్పేసి కరప్ట్ ప్రాక్టీస్ అని చెప్పేసి చెప్తుంది. సో మనకి మతం పేరుతో కానీ లేదా కులం పేరుతో కానీ ధనం చూపెట్టినా కూడా మనకి నేరం అవుతుంది. సో ఐపీసీ కింద మనకు కొన్ని కవర్ అవుతున్నాయి. కాబట్టి విడివిడిగా కొన్ని మనకు లీగల్ బైండింగ్ కిందకి వస్తాయి. ఓవరాల్గా ఎంసీసీ లీగల్ బైండింగ్ కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ 2013లో ఈ పబ్లిక్ గ్రీవెన్స్ మీద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమన్నది అంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద తేవాలని చెప్పేసి సిఫార్సు చేస్తుంది. బట్ ఎన్నికల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏమవుతుంది అంటే మనము చట్ట పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు సో మన చట్టాన్ని ఉల్లంఘన చేస్తే మనం కోర్టులో కేసు వేస్తాం. సో కోర్టు స్టే ఇస్తుంది. మనకి ఎన్నికల ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. జనరల్గా మనకి ఎన్నికల ప్రాసెస్ అనేది మనం మ్యాక్సిమం చూస్తే ఒక 60 రోజుల్లో పూర్తి కావాలి. అదే మన కోర్టు స్టే ఇస్తే గిట్ట ఇది కొనసాగింపు అవుతుంది. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ఇబ్బంది అని చెప్పేసి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని చట్ట పరిధిలోకి తీసుకురాలి అని చెప్పేసి ఎన్నికల సంఘం సమర్థించుకుంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసినామంటే వెరీ ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది, దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారు, సమ్ గైడ్లైన్స్ అని చెప్పేసి ఎన్నికల సంఘం ఇష్యూ చేస్తుంది. 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వెరీ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తే లోక్సభ ఎన్నికల్లో 62 ఎన్నికలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫస్ట్ టైం 6 గైడ్లైన్స్ ఉంటే 79లో ఒకటి యాడ్ అయింది, 2013లో మరొకటి అని చెప్పేసి మొత్తం మీద 8 గైడ్లైన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఎప్పటి నుంచి ఎంతవరకు అమల్లోకి వస్తుంది అది ఒకటి. 2013 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి సిఫార్సు చేసింది 1951 ఆర్బీఐ చట్టం కిందికి తీసుకురావాలని చెప్పేసి ఎన్నికల సంఘం అనేది వ్యతిరేకిస్తుంది. ఎందుకోసం అంటే కోర్టు లాంటివి మనకు స్టే ఇస్తే గిట్ట ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ ఏర్పాటు ఇబ్బంది అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనకు చూస్తే టీఎస్పీఎస్సీ దృష్ట్యా సో గ్రూప్ 2 గ్రూప్ 3 ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసినంతవరకు అయితే మనకు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి వస్తుంది. కాబట్టి పోస్టుల సంఖ్య ఇప్పట్లో పెంచకపోవచ్చు. బట్ June 4 తర్వాత మనకి వెరీ పాసిబిలిటీ ఉన్నది. అంటే సో ఇప్పుడు మనకు పెంచకపోవచ్చు కానీ తర్వాత అయితే మనకి పెంచే అవకాశం కనిపిస్తుంది. అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. డిసప్పాయింటెడ్ కాకుండా సో ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో గ్రూప్ 4 వాళ్ళకి చూస్తే ఇన్ఫ్యాక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకోసం అంటే టీఎస్పీఎస్సీ మనకి సో కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కిందికి దాదాపుగా రాదు మనకు. సో ఇది ఆల్రెడీ ఫలితాలు బయటకు వచ్చినాయి కాబట్టి దీనికోసం అని చెప్పేసి మనకు ప్రక్రియ ఆపొద్దు అని చెప్పేసి తెలుసు మనకు. కాబట్టి గ్రూప్ 4కి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇన్ఫ్యాక్ట్ నియామక పత్రాలు ఇవ్వచ్చా అంటే మేబీ ఇవ్వకపోవచ్చు. బట్ ఈ ప్రక్రియ అనేది ప్రాసెస్ మనకి కంటిన్యూ కావచ్చు. అట్లా ఇంకేమన్నా ఈ మధ్యలో ఉన్న ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతాయి అంటే ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతాయి. ఎటువంటి ఎగ్జామ్స్ మనకి రద్దు కావు. సో రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏపీపీఎస్ వాళ్ళకు ఉంటుంది. మిగతా ఎగ్జామ్స్ ఇంకేమన్నా మధ్యలో ఉంటే దరిదాపుగా ఎగ్జామ్స్ మనకైతే ఉంటాయి. సో వాళ్ళు ఆ పరీక్ష పెట్టే సంఘం కనుక మనకి వాయిదా వేస్తే తప్పించి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి భావించాలి. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి బ్రీఫ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ చెప్తున్నా గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది పోస్టుల సంఖ్య పెంపు అయితే June 4 వరకు ఉండకపోవచ్చు. మేబీ ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని పెంచవచ్చు అంటే హైలీ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.